సామాజికంగా మనం పాటించవలసినటువంటి అంశాలు యమాచరణ అంటే విశేషంగా పాటించదగినవి. యమహ అంటే విశేషం అన్న. సామాజికంగా మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతల్ని పాటించడమే యమాచరణ. అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, ఇవి 5 ఈ యమాచరణలో ఉన్నాయి. అహింస, అహింసో పరమో ధర్మ తదా అహింస పరం తప, అహింస పరమం జ్ఞానం, అహింస పరమార్జనం అని ఈ శ్లోకం చెప్తుంది. మనకి నిజమైనటువంటి ఆర్జన అంటే సంపద ఏమిటి అంటే అది అహింసను పాటించడమే. అహింసే పరమమైనటువంటి జ్ఞానము, అహింసే ఉత్తమమైనటువంటి తపము, అహింసో పరమో ధర్మ. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశి ఉందని చెప్పుకున్నాము. అందులో మనిషి ఒక జీవుడు, జంతువు. మరి మనిషికి మాత్రమే భూమి మీద మానవ హక్కులు ఉంటాయా? మిగిలిన జీవులకు కూడా హక్కులు ఉంటాయా? ఉండవు. సూటి ప్రశ్న. మిగిలిన జీవులకు కూడా జీవించే